తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన సమస్యలు, రాజకీయ పార్టీల పరంగా అప్డేట్స్ చాలానే ఉన్నాయి. ములుగు జిల్లా పునర్విభజనపై జరుగుతున్న చర్చలతో పాటు మంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన సమస్యలు, రాజకీయ పార్టీల పరంగా అప్డేట్స్ చాలానే ఉన్నాయి. ములుగు జిల్లా పునర్విభజనపై జరుగుతున్న చర్చలతో పాటు మంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు నల్గొండ జిల్లాలో కొనుగోళ్ల జాప్యానికి నిరసనగా రైతన్న రోడ్డెక్కగా, ఇటు ఉమ్మడి కరీంనగర్ ఎండ తీవ్రతతో పాటు సింగరేణిలో బొగ్గు మంటలు కలవరపెడుతున్నాయి. వీటికి తోడు పెరిగిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. వీటన్నింటిపై క్షేత్రస్థాయి విశ్లేషణను మన రిపోర్టర్లను అడిగి తెలుసుకుందాం. ముందుగా ములుగు రిపోర్టర్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ములుగు జిల్లాను 2 నియోజకవర్గాలుగా విభజించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో దీనిపై రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయి? ఆశావాహుల నుంచి ఎలాంటి హడావుడి కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే ములుగు జిల్లా డీలిమినేషన్ లో భాగంగా అయితే ఏటూరు నాగారం కాన్స్టిట్యున్సీని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే ఎటువంటి గెజిట్ అయితే జారీ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గెజిట్ ఇంకా ములుగు కాన్స్టిట్యున్సీ చేయాలనే ఏది కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి లేదు. దీనికి ములుగు నియోజకవర్గం చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ములుగు నుంచి ఇటు ఏజెన్సీ ప్రాంతం, ఇటు వెంకటాపూర్, వాజేడు పరిధిలో 100 నుంచి 120 కిలోమీటర్ దాకా అయితే ఈ ములుగు విస్తరణ, ఈ కాన్స్టిట్యున్సీ అయితే విస్తరించింది. దీనికి నేపథ్యంలో ఇటు మెయిన్ ఏటూరు నాగారం, ఎడ్చి ప్రాంతాల్లో ఏటూరు నాగారం, కన్నయ్యగూడెం, వాజేడు, మంగపేట, తాడువాయి, ఇటు రాజుపేట, వాజేడు, ఇన్ని 6 మండలాలు కలిసి ఒక కాన్స్టిట్యున్సీకి అయ్యేంత అర్హత అయితే ఉంది. దీనిలో ఎక్కువ మంది ఆదివాసీ తెగకు సంబంధించిన గిరిజనులు అయితే ఉన్నారు. దీన్ని ఎస్టీ కాన్స్టిట్యున్సీ చేస్తారనైతే ఊహాగానాలు. దీనికి ములుగు జిల్లానైతే 2 కాన్స్టిట్యున్సీలో విభజించినట్టు ఆశాహులు చాలా మంది ఉన్నారు. మేము ఎమ్మెల్యే అనే స్థాయికి అయితే ఆశాహులు అయితే ముందుకు పోయి ముందే ప్రజాసేవలో నిమగ్నం అయితే చేసుకుంటూ, నేను ఈ కాన్స్టిట్యున్సీ డిలిమినేషన్ అయితే నేను ఎమ్మెల్యే అవుతాను కాబట్టి ఇప్పటి నుంచే ప్రజలకు సేవ చేసి అందుబాటులో ఉండాలని కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితేనేమి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఉరుతలూక్కుంటూ చాలా ఉత్సాహంగా అయితే పనిచేసిన నేపథ్యం అవుతుంది. ఇదే నేపథ్యంలో ఇదే కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మంత్రిగా కూడా ఈ రోజు వ్యవహరించిన పరిస్థితి ఉంది. ములుగు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపి డీలిమినేషన్ లో అయితే ఒకవేళ ములుగు నుంచి జనరల్ అయితే ఏటూరు నాగారం నుంచి ఆమె వేయడమా, లేకపోతే ఏటూరు నాగారం ఫస్ట్ కాన్స్టిట్యున్సీగా చేసినప్పుడు వాళ్ళ డీలిమినేషన్ లో భాగంగా జనరల్ అయితే ఇక్కడ మరి ఇంకెవరిని పెట్టాలనే ఆలోచనతోనైతే సీతక్క అయితే విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో అమితుమి తేల్చుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఈసారి డిలిమినేషన్ లో భాగంగానైతే ములుగు నుంచి ఇటు ఏటూరు నుంచి 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి అనేక సమస్యలను తన ఏకరూపేటతో పరిష్కరించడానికి ప్రభుత్వంపై యుద్ధ ప్రాతిపదికన అయితే వాళ్ళు ప్రతి చోటుకి వెళ్ళి అయితే సమస్యలను ఏకరూపెట్టిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం విఫలమైంది, మా ప్రభుత్వం వస్తే మేము ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి చెబుతారు. అదేవిధంగా
ఏటూరు నగరంలో మెయిన్ సమస్య అయితే ఇటు గోదావరి పరివాహక ప్రాంతం అయితే గోదావరి ప్రవహించడంతో రైతుల భూములు భూగర్భంలో అంటే జలాశయంలో కలిసిపోయినట్టు కోతకు గురై వేల ఎకరాల భూమి మొత్తము భూ నిర్వాసితులై రైతులు అన్నమో రామచంద్రం అనే పరిస్థితి ఉంది. దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణరావు అయితే యుద్ధ ప్రాతిపదికగా అయితే ప్రకటించి దానిపై పాదయాత్ర చేసే ఒక ముహూర్తాన్ని అయితే ఖరారు చేయబోతున్నారు. దానిపై ఈ రోజు ప్రెస్ మీట్ కూడా వహించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వైఖరి వల్లనే పేద రైతుల భూములు మొత్తం కాల గర్భంలో కలిసిపోయి రైతు భూ నిర్వాసితుడు అవుతున్నాడని చెప్పేసి ఆయన ఆరోపించడం జరుగుతుంది. దీనిపై మనకు ఈ డిలిమినేషన్ లో వస్తే అసలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందా లేదా, అసలు డిలిమినేషన్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది, దానిపై మనతో బీఆర్ఎస్ ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమల్లి లక్ష్మణరావు అలియాస్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ డీలిమినేషన్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోలేకపోతుంది. అసలు డీలిమినేషన్ అయితే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు, అది పార్టీ కేటాయిస్తుందా మీకు? డీలిమిటేషన్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మొన్న జరిగిన వింటర్ సెషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో బిల్లు పెట్టడం జరిగింది. కాకపోతే విమెన్స్ రిజర్వేషన్ డీలిమిటేషన్ రెండు కలిపి పెట్టడం వల్ల కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ బిల్లు వీగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుంది అనే ఆశ తోటి చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయితే 30-40 లక్షలకు ఒక కాన్స్టిట్యున్సీ ఉండడం వల్ల పరిపాలన కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ప్రభుత్వాల్లో ఉంది. అది తప్పకుండా పరిపాలన సౌలభ్యం కోసమైనా తప్పకుండా డీలిమిటేషన్ చేస్తారు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కలిసి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఒక డీలిమిటేషన్ అయితే ఏజెన్సీ ప్రాంతంగా చాలా సమస్యలు, ఇవన్నీ మీరు అంటే ఏ విధంగా నిర్వహించబోతుంది పార్టీ తరఫున మీరు? ఇప్పుడు తప్పకుండా ఎప్పుడైతే డీలిమిటేషన్ అవుద్దో, డీలిమిటేషన్ అయిన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి షెడ్యూల్డ్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఆ పరిస్థితులను బట్టి రేపు మార్పు ఏదైనా జరిగితే తప్పకుండా దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. దానికి అనుగుణంగా క్యాండిడేట్స్ ఉంటారు. దానికి ప్రజలకు అవసరాలకు నిమిత్తం ప్రజలకు ఏదైతే అవసరం ఉందో మీరు అడిగినట్టు ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళన్నిటికీ సర్వీస్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో మెయిన్ ధరణిని రద్దు చేసి భూభారతిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ భూభారతి అయిన కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైతుల సమస్యలు నెరవేరిన పరిస్థితి అయితే లేదు. దానిపై మీ వివరణ ఏంటి? ఇప్పుడు భూభారతి సంబంధించింది ధరణి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ధరణిని మార్చేసి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ ఒక మ్యాజిక్ వ్యాండ్ తోటి మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మాటలు చెప్పి ప్రభుత్వం మోసం చేసింది ప్రజలని. భూభారతి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన ఫలాలు జనాలకు అందలేదు. అదంతా ఒక ఓన్లీ ప్రజలను నమ్మిస్తానికి, ప్రజలని మభ్యపెట్టడానికి మాత్రమే ప్రజలను మోసం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నాను. ప్రజలకు మాత్రం ఏమీ పెద్దగా మార్పు అయితే మేలు మాత్రం ఏం జరగట్లేదు భూభారతి తోట అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ముళ్ళకట్ట నుంచి రామన్నగూడెం వరకు గోదావరి కోతకు గురై భూమి మొత్తం కాలగర్భంలో అంటే జలాశయంలో కలిసిపోతుంది. దాని తరపున మీరు ఈ రోజు ఉద్యమం చేస్తుందని తెలిసింది. అది ఏ మేరకు మీరు ప్రభుత్వానికి నివేదిక అంటే ఇవ్వబోతుంది? చూడండి, మా ప్రాంతం ఏదైతే ఉందో ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయగూడెం, అటు పైకి వెళ్తే మంతని కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, ఇటు కిందికి వెళ్తే భద్రాచలం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. వాళ్ళ సారవంతమైన భూమి ఏదైతే ఉన్నదో మొత్తము గోదావరిలో కలిసిపోతుంది. ఇది చాలా బాధాకరం. ఈ ప్రాంతంలో వేరే అవకాశాలు ప్రజలకు లేవు. వాళ్ళు మాత్రం ఓన్లీ పంట పొలాలు సాగు చేసుకొని బతుకుడు మాత్రమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ.
వాళ్ళ సారవంతమైన భూములను డీలిమిటేషన్ అయితే ఖచ్చితంగా అంటే టికెట్ మీకు వస్తుందని ఆశిస్తున్నారు. అది ఎంతవరకు అంటే వస్తుందా? చూడండి, ప్రజాసేవలో ఉన్నాము. మా కుటుంబం పబ్లిక్ లో ఉంది. మా పెద్దనాన్న గారు మొత్తము Right. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక అతిపెద్ద కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా వారు వ్యవహరించారు విజయరామారావు గారు. మా కుటుంబం ప్రజాసేవలో ఉంది. ఏదైనా అవకాశము, నేను ఒక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అది మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ప్రజాసేవలో మాత్రం మేము కొనసాగుతామని చెప్పి మీకు Right. తెలియజేస్తున్నాం. కానీ ఇవి అధికారిక మ్యాపులు కావచ్చు. తుది నిర్ణయం డీలిమిటేషన్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు ఆ పునర్విభజన కమిటీ కూడా ప్రభుత్వం న్యాయ కమిషన్ ద్వారా ఏర్పాటు చేయాల్సిన అవసరం అవుతుంది. అప్పుడే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో, స్వతంత్ర టీవీ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.